శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఆది బుధ గురువారాలు అద్భుతంగా పనిచేస్తాయి మీకు. మరికి ఇంకెందుకు ఆలస్యం, క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దామా. క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహగతులను బట్టి పరిశీలన చెయ్యగా ఈ సంవత్సరం అంతా విశేషంగా ఉంది. తలచిన పనులన్నీ నెరవేరుతాయి. విదేశీ ప్రయాణములు ఏవైతే ఉన్నాయో అనుకూలతను ఇస్తాయి. కోర్టు వ్యవహారములు విజయవంతంగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు చేసేటువంటి అవకాశము కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం వివాహ యోగాలు కూడా ఉండవచ్చు. ఇవి వినగానే మీకు సంతోషం కలుగుతుంది కదా. మరి ఎందుకు ఇలా చెప్తున్నాను అనే దాన్ని బట్టి గ్రహ సంచారం ఒకసారి చూద్దాం. గ్రహ సంచారాన్ని చూస్తే గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే నెల 1వ తేదీ పర్యంతం మేషరాశిలో పంచమ స్థానంలో శుభుడు కావటం చేత వృత్తిపరంగా బాగుంటుంది. మే నెల 2వ తేదీ నుంచి సంవత్సరం చివరి దాకా 6వ స్థానంలో వృషభ రాశిలో సాధారణ శుభుడు కావటం చేత ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కుంభరాశిలో 3వ స్థానంలో శుభుడు కావటం చేత సంతోషంగా ఉంటారు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుంచి చివరి దాకా మీనరాశిలో 4థ స్థానంలో ఉండటం చేత కొంత చంచలం స్వభావం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో కేతువు సాధారణ శుభుడు కావటం చేత 10వ స్థానంలో కొంత అనుకూల ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అంటే ధనుస్సు రాశి వారికి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఫలితములు ఈ సంవత్సరం కలగబోతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఈ సంవత్సరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మే నెల 1వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ధనుస్సు రాశి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు ఉంటాయి. స్థిరాస్తులపైన అనుకోని అభివృద్ధి రేట్లు పెరగటం, విద్య, వాహన, గృహ సంబంధమైనటువంటి విషయాలలో ఆశించిన ఫలితాలు కలగటం, ఆకస్మికమైనటువంటి అభివృద్ధి, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ఉంటాయి. మాట చలామణి పెరుగుతుంది. తల్లికి సంబంధించినటువంటి ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి. దాదాపుగా కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆకస్మికమైనటువంటి హోదా, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి సంపూర్ణంగా లభిస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సమాజపరంగా అన్ని విషయాల్లో కూడా గౌరవ మర్యాదలు అనేటువంటివి వీరికి పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించేటువంటి కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు అనేటువంటివి ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపించవచ్చు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం అనేటువంటిది కూడా మంచిదే. కొంత రహస్యమైనటువంటి శత్రుబాధలు ఉండే ఆస్కారం కూడా ఉంది. గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది.
విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులపైన గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. స్థిరాస్తి అభివృద్ధికి కృషి, మిత్రులు, జీవిత భాగస్వామి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల చేత అన్ని రంగముల యందు విజయం అనేటువంటిది, కమ్యూనికేషన్ నైపుణ్యముల చేత ఉద్యోగ అభివృద్ధి అనేటువంటిది, అలాగే క్రీడల్లో రాణింపు, విదేశీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఖనిజాలు, రత్నాల వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. వ్యక్తిగతంగా సంపాదించింది కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయటం కూడా జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు వాక్చాతుర్యం వల్ల గెలుపు అవకాశాలు అనేటువంటివి బ్రహ్మాండంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం కూడా స్థిరాస్తులపై ఆదాయం అనేటువంటిది కూడా ఖర్చు పెడతారు. అలాగే అన్ని విధాలుగా ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయత్న కార్యములన్నీ కూడా ఫలిస్తాయి. అయితే కొంత చెప్పుకోవలసింది ఏమిటి అంటే, స్వల్ప అనారోగ్య కారణం చేత కూడా కొంత నిరుత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా కొన్ని సూచనలు ఏమిటి అంటే, స్త్రీలతో తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనులవుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అనేటువంటిది అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. స్త్రీలకు వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. తరచూ ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులకు ఖచ్చితంగా ఈ సంవత్సరము వివాహం జరుగుతుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి మీకు చాలా మేలును చేయవచ్చు. హోటల్స్, రెస్టారెంట్, స్కూల్స్ మొదలైనటువంటి వాటికి సొంత భవనాలకు సమకూర్చుకోవడమే కాకుండా దాని మీద డబ్బులు కూడా సంపాదిస్తారు. అలాగే వ్యక్తిగతంగా కొంత అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ ఆధారంగా కంప్యూటరు తర్వాత సాంకేతిక పరికరముల యందు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తారు. మంచి విలువైనటువంటి స్నేహితులను కూడా సంపాదించుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి వేగాలతో వెళ్ళటము మొదలైనటువంటివి మాత్రం చేయకండి. తద్వారా కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. సంతానం లేనటువంటి ధనుస్సు రాశి వారు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పకుండా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి సంతానం కోరుకునేటువంటి వారు మాత్రము ఆ విషయంగా కూడా ఆలోచించండి. ఇక ధనుస్సు రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి సోమవారం శివకవచ పారాయణం చేయండి. బుధవారం రోజున మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గణపతి ఆలయంలో గరిక సమర్పణం చేయటం. మంగళవారం నాడు సింధూరాన్ని సమర్పించండి హనుమంతుడికి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా అనుకూల శక్తి పెరుగుతుంది. ప్రతికూల శక్తులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇవి చేస్తే సరిపోతుంది ధనుస్సు రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మీ అందరికీ ఈ ఉగాది ఆయురారోగ్య భోగభాగ్యాలను కలిగించాలి అని కోరుకుంటూ మరొక్క మారు ధనుస్సు రాశి వారందరికీ కూడా ఆశీర్వచనములతో క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్.